అయితే ఈ గత 4 రోజుల నుంచి జరుగుతున్న ఈ ఆర్ఎంపీల ధర్నా ఏదైతుందో ఆ ధర్నాకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు వాళ్ళు అవస్థలు పడుతున్న పరిస్థితి ఉన్నది. అందులో భాగంగా నాగుర్లపల్లె గ్రామ ప్రజల గ్రామ పెద్దలు గ్రామస్తులు అందరూ కలిసి అధ్యక్షుడి గారిని వాళ్ళు పిలిపించడం జరిగింది. అసలు వాళ్ళ డిమాండ్స్ ఏందో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్, చెప్పండి మీ పేరు. మీరు అంటే సార్? నా పేరు తిరుపతి రెడ్డి. నేను మా నాగులపల్లె గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్. నేను సరే గత 4 రోజుల నుంచి వీళ్ళు ధర్నా చేయడం జరుగుతుంది. ప్రతి పేషెంట్కు ఇబ్బంది జరుగుతుంది. దానివల్ల ఏమైందంటే మాకు దృష్టికి రావడంలో ఇప్పుడు పిలిపించడం జరిగింది. అంటే నిన్న కూడా పిలిపించి మాట్లాడడం జరిగింది, ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాం. ప్రతి పేషెంట్కు ఇప్పుడు నర్సంపేటకు మాకు 5 కిలోమీటర్ల వ్యవధి ఉంది. అక్కడికి పోయి ట్రీట్మెంట్ చేసుకోవాలంటే మనకు రాత్రి 12 గంటలకు పోవాలంటే మాకు వెహికల్ ఉండదు. మేము పోవడానికి వీలు కాదు. ఫోన్ చేస్తే మా ఇంటికి వచ్చి మాకు ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు. అది కడుపు నొప్పి కావచ్చు, లేకపోతే కాళ్ళ నొప్పి కావచ్చు, లేకపోతే ఇంకేమైనా అజర్జీ కావచ్చు, ఇంకేదైనా పరిస్థితి కావచ్చు. కానీ వీళ్ళు కంప్లీట్ మొత్తానికి ఆర్ఎంపీ వ్యవస్థ మొత్తం బంద్ చేయాలని చెప్పి అనేది మాత్రం కరెక్ట్ కాదు. అది గవర్నమెంట్కు అది చాలా వ్యతిరేకత అవుతుంది. ప్రతి విలేజ్ నుంచి మాత్రం అందరూ వ్యతిరేకిస్తారు. గవర్నమెంట్కు చాలా ఇబ్బంది అవుతుంది. దయచేసి గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఆర్ఎంపీ వ్యవస్థను తగ్గియాలనే ప్రయత్నం చేయొద్దు. ఎందుకు అంటే వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారు. తప్పని పరిస్థితులలో వేరే హాస్పిటల్ పంపడం జరుగుతుంది. ఇది ఎప్పుడు కూడా ఏమవుతుంది అంటే మనం ఇప్పుడు తాత్కాలిక ట్రీట్మెంట్ అంటే ప్రథమ చికిత్స చేసుకున్న తర్వాతనే మనం బయటికి పోవడం జరుగుతుంది. అంటే ఆ నైట్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ నైట్ పొద్దుటి వరకు కాపాడేది డాక్టరే. ఎవరు? ఆర్ఎంపీ డాక్టర్సే మమ్మల్ని కాపాడేది. ఆ ఆర్ఎంపీ డాక్టర్ లేకపోతే మేము ఎక్కడికి వెళ్ళలేము, ఏ హాస్పిటల్కి వెళ్ళలేము. ఎక్కడికి పోయినా కూడా ఆ రాత్రి 2 గంటలకో 1 గంటకో మేము పోతే మాకు ఎవరు ఆ హాస్పిటల్లో రెస్పాండ్ ఎవరు ఇయ్యరు, ఎవరు పని చేయరు, ఎవరు చెప్పరు మాకు. మేము పోయిన తర్వాత ఉండు అంటే పొద్దున 8-9 గంటల వరకు ఏ డాక్టర్ రాడు. అప్పటి వరకు కూడా మేము ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఆ సమస్యలల్లో ఏమవుతుంది అంటే ఒక ట్యాబ్లెట్ ఇవ్వాలి, ఒక జ్వరాన్ని ట్యాబ్లెట్ ఇవ్వాలి, లేకపోతే ఏదైనా మేజర్గా ట్రీట్మెంట్ ఇది ఏమంటుంది, ఫస్ట్ ఎయిడ్ దెబ్బ తాకితే ఫస్ట్ ఎయిడ్ చేయాలంటారు. ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత ఈ ట్యాబ్లెట్ ఇచ్చిన తర్వాత మిగతా ట్రీట్మెంట్ ఏం చేయొద్దు అంటే మరి అటువంటిప్పుడు మీరే ప్రత్యేకంగా ఒక డాక్టర్ని పెట్టాల్సి వస్తుంది. ప్రతి విలేజ్కి ఒక డాక్టర్ పెట్టాలి, మీరే ట్రీట్మెంట్ చేయాలి. అది మీ గవర్నమెంట్కు చేతనైతే మీకు దమ్ముంటే మీరు చేయాలి. అది చేయకుండా ట్రీట్మెంట్ చేసే వాళ్ళను తప్పుబట్టి మీరు ఇబ్బంది పెట్టి అది చేయడము అది కరెక్ట్ కాదు. మీకేమన్నా మీరు చేయదలుచుకుంటే ఆర్ఎంపీ వ్యవస్థను బంద్ చేయండి. బంద్ చేసి మాకు ప్రతి విలేజ్కి ఒక ఎండీనో ఎంబీబీఎస్నో డాక్టర్ని పెట్టి మాకు హాస్పిటల్ కట్టించి మాకు అందరికీ ట్రీట్మెంట్ ఇవ్వండి. ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే నర్సంపేట మండలానికి మేము 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. మేము బతకగలుగుతాం, అటో ఇటో కిందకో మీకో బతకగలుగుతాం. కానీ ఏజెన్సీ పరిస్థితి ఏంది? కొత్తగూడెం తర్వాత ఇంకా చాలా ఉన్నాయి విలేజ్, గంగారం ఇటువంటి విలేజ్లల్లో రోజు వర్షాలు, ఆ వర్షాల పరిస్థితులలో వాళ్ళు బయటకు వచ్చే పరిస్థితి. ఆర్ఎంపీ డాక్టర్లు లేని వాళ్ళు బతకలేరు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వరదలు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. అక్కడ బతికే పరిస్థితి లేదు. మాకు కూడా వారం రోజులు మాకు నర్సంపేటకు మాకు ఈ వర్షం చేయవట్లేదు అంటే రాకపోకలు బంద్ అయినాయి. ఎందుకంటే మా బ్రిడ్జి నుంచి నీళ్ళు ఎక్కువ పోయి మాకు రాకపోకలు బంద్ అయినాయి. బంద్ అయినప్పుడు అప్పుడు పరిస్థితి ఎవరో కాదు, నేను గ్రామ సర్పంచ్గా నేనే ఉన్నా, నాకే జ్వరం వచ్చింది. మరి నేను ఎక్కడికి పోవాలి? నేను అది ఆర్ఎంపీ దగ్గర పోయినా, ట్రీట్మెంట్ చేయించుకున్నా, కొంచెం సెట్ అయ్యేసరికి ఇప్పుడు 4 రోజుల నుంచి పని చేసిండు వాళ్ళు. నేను ఎక్కడికి పోవాలి ఇప్పుడు? నా పరిస్థితి అట్లున్నది. హాస్పిటల్ పోవడం జరిగింది, నేను 15,000 ఖర్చు పెట్టుకోవడం జరిగింది. అదే సార్, అదేవిధంగా మనం వీళ్ళ ఆర్ఎంపీ క్వాలిఫికేషన్ ఏదైతే ఉన్నదో వారి ఎంబీబీఎస్తో పోల్చుకుంటే వాళ్ళది తక్కువ ఉంటుంది. అయితే వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్ ఎట్లా మీరు నమ్ముతున్నారు? ఈ ఆర్ఎంపీల ట్రీట్మెంట్ నమ్ముతున్నాం అంటే వీళ్ళు కొంతకాలంగా ఒక 5 నుంచి 10-15 సంవత్సరాలు ఎంబీబీఎస్ ఎండి దగ్గర వీళ్ళు ట్రైనింగ్ తీసుకుని వచ్చిళ్ళు. వీళ్ళు సర్టిఫికెట్స్ ఎవరు ఇవ్వలేదు, గవర్నమెంట్ ఇవ్వలేదు, వాళ్ళు ఇవ్వలేదు.
కానీ వాళ్ళు ఒక 30-40 సంవత్సరాల నుంచి మాకు ట్రీట్మెంట్ చేసుకుంటూ వస్తున్నారు. వచ్చినప్పుడు ఏమైందంటే మాకు ట్రీట్మెంట్ మాకు సరిపోతుంది కాబట్టి మేము ఇబ్బంది పడతలేము, మాకు ఇబ్బంది కనిపించలే ఇప్పటివరకు. ఏ ఆర్ఎంపీ ద్వారా కానీ ఎవరు మన వీళ్ళ ద్వారా ఆర్ఎంపీ డాక్టర్ల ద్వారా కానీ మాకు ఎప్పుడు ప్రాబ్లం జరగలేదు. ప్రాబ్లం జరిగితే మేము బాధపడదాం కావచ్చు, కానీ జరగలేదు మాకు ట్రీట్మెంట్ ఓకే. ఇబ్బంది ఉన్నప్పుడే కదా మనం మాట్లాడేది, ఇబ్బంది లేనప్పుడు మేము ఎందుకు మాట్లాడతాం? అందుకే మేము అనేది ఏంటంటే ఇప్పుడు వీళ్ళని బంద్ చేస్తే మాకు 100కు 90% మాకు ప్రాబ్లం అవుతుంది. 10% మేము అడ్జస్ట్ కావచ్చు, 10% మేము నర్సంపేటకి వస్తాం కావచ్చు, లేకపోతే వరంగల్ జిల్లాకు పోతాం కావచ్చు, ఇంకా వేరే హాస్పిటల్ పోతాం కావచ్చు. కిడ్నీ ఖరాబ్ అయినప్పుడు, లేకపోతే లివర్ ఖరాబ్ అయినప్పుడు, ఇంకేదైనా ఖరాబ్ అయినప్పుడు పోతాం కావచ్చు. కానీ వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు మాత్రం కాపాడేది మమ్మల్ని ఆర్ఎంపీలే. ఎందుకంటే వాళ్ళు గ్లూకోజ్ పెట్టడం జరుగుతుంది, వాళ్ళు ఇంజెక్షన్ వేయాల్సి జరుగుతుంది, ట్యాబ్లెట్. అది మేము ఇదే ట్యాబ్లెట్స్, ఇదే ఇంజెక్షన్స్, ఇదే గ్లూకోజ్ మేము ఆడిపోతే కూర్చొని పండబెట్టి మాకు పెట్టి బెడ్లలో కూర్చొని పండబెడితే మాకు రోజు 5,000 రూపాయలు ఛార్జు, ప్లస్ మేము ఇంటిని రాజులో మొత్తం అక్కడ ఉండాల్సి వస్తుంది. అదే ఆర్ఎంపీ డాక్టర్ ఫోన్ చేస్తే మా ఇంటికి వస్తాడు, మా ఇంటికి వచ్చి అదే గ్లూకోజ్ పెడతాడు. మేము అదే చూస్తున్నాం కదా, ఆ ట్రీట్మెంట్కి ఈ ట్రీట్మెంట్కి మాకు పెద్ద తేడా ఏమి లేదు. అదే గ్లూకోజ్ పెడతాడు, అదే ఇంజెక్షన్ వేస్తాడు. మేము ఒకవేళ మేము అంతకు తట్టుకోలేకపోయి మేము బయటికి పోయినా కూడా అక్కడ వాళ్ళు రాసిన ఇంజెక్షన్లు అయినా కూడా మాకు ఇంటికి వచ్చి వాళ్ళు ఇంజెక్షన్ వేస్తారు. ఇవాళ ఇప్పుడు మా వాళ్ళే, మా బంధువులే, వాళ్ళు ఇప్పుడు హాస్పిటల్ పోయిళ్ళు, రాసిన్లు 3 రోజులు బెడ్ షేర్కి ఉన్నారు. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఇంజెక్షన్ రాసిన్లు, యాంటీబయాటిక్. ఆ యాంటీబయాటిక్ ఇప్పుడు వేయాలంటే వీళ్ళు వేయట్లేదు, మనది ఇవ్వలేయాలి. రోజు పొద్దున సాయంత్రం 2 మనుషులు పోయి వాళ్ళని తీసుకుపోయి అక్కడికి పోయి యాంటీబయాటిక్ వేసుకొని మళ్ళీ సాయంత్రం వచ్చి సాయంత్రం పోయి మళ్ళీ వేసుకురావాలంటే ఎంత ఖర్చు కావాలి? అది చాలా ప్రాబ్లం అవుతుంది. అది గవర్నమెంట్ గుర్తించాలి. అది మీకు గవర్నమెంట్ ఖచ్చితంగా మీరు చేయాలనుకుంటే మాత్రం ప్రతి ఊరికి ఒక హాస్పిటల్ ఉండాలి. అయితే విషయం ఏంటంటే ఇప్పుడు ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వచ్చేసరికి డబ్బులు ఉన్నా లేకుండా డైరెక్ట్ మేము పోతాం. పోగానే ఏం చేస్తారంటే వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారు. ఇవాళ కాకపోతే రేపు కాకపోతే నెలకు డబ్బులు వచ్చినప్పుడు వాళ్ళు మాత్రం తీసుకుంటారు. కానీ అదే బెడ్ ఛార్జీ అక్కడికి పోయిన తర్వాత డబ్బులు కడితేనే బెడ్ ఛార్జీ కట్టాలి, ప్లస్ వాళ్ళకి మెడికల్ స్టోర్కి పోయి డబ్బులు ఇవ్వాలి. ఇవన్నీ చేయాలి. మేము డబ్బులు ఇచ్చి మేము అక్కడ పడుకోవాలి. కాకపోతే ఇప్పుడు ఇక్కడ ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే మా దగ్గర ఉన్నా లేకున్నా పోతే ట్రీట్మెంట్ చేస్తాడు. 5,000, 2,000, 3,000 ఛార్జ్ అవుతుంది కావచ్చు, కానీ పని చేసిన తర్వాత ఏం చేస్తాడు? మా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మాత్రమే రికవర్ చేసుకుంటాడు. అన్నప్పుడు మాకు ఎట్లుంటుంది? రైతులం మేము, విలేజ్ పరంగా ముసలోళ్ళు ఉంటారు, మురిగోళ్ళు ఉంటారు, నడిచేవాళ్ళు ఉంటారు, నడవలు ఉంటారు. ఆ నడిచే వాళ్ళకు, నడవని వాళ్ళకు ఇంటికి వచ్చి ట్రీట్మెంట్ చేస్తారు వాళ్ళు. అదే ఇంటికి వచ్చి ట్రీట్మెంట్ చేసే దమ్ము మీకుంటే, మీ గవర్నమెంట్కి ఉంటే మీరు వచ్చి ఖచ్చితంగా మీరు డాక్టర్ని పెట్టండి. మీ ఎండి డాక్టర్ని పెడతారా? మీరు ఆర్ఎంపీనే పెట్టండి. మీరు సర్టిఫికేట్ ఇచ్చి దమ్ముంటే మీరు పెట్టి చేయించండి. ఇక్కడ మా ఇంటికి వచ్చి మా ట్రీట్మెంట్ చేయించండి. మేము బయటికి పోకుండా ఉండడానికి మాకు అవకాశం మాకు ఇవ్వాలి కదా. మేము ట్రీట్మెంట్ చేసుకుంటా అంటే మీకేం ఇబ్బంది? మీ గవర్నమెంట్కి ఏం ఇబ్బంది? వాళ్ళు ఎందుకు పని చేస్తారు? మీరు వాళ్ళ ట్రీట్మెంట్ తప్పిన తర్వాతనే మేము వస్తున్నాం కదా బయటికి. కోట్ల ప్రజలు, వందల మంది వాళ్ళ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాతనే తగ్గి 100 మంది తగ్గుతుంది. అక్కడ వేల మంది తగ్గుతుంది. తగ్గిన తర్వాత ఎవరు అయ్యా అంటే కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళు, హార్ట్ ఫెయిల్ అయిన వాళ్ళు, లంగ్స్ ఫెయిల్ అయిన వాళ్ళు, వీళ్ళు ఎవరైనా ఉంటే పెద్ద హాస్పిటల్ పోతాను. దాన్ని మీరు గమనించాలి. మీరు కాదనుకుంటా వాళ్ళు కోట్లు ఖర్చు పెట్టి, వాళ్ళు లక్షలు ఖర్చు పెట్టి చదివిళ్ళు, మేము పెద్ద డాక్టర్లం, మాకంటే వాళ్ళు పెద్ద తోప, లేకపోతే ఇవాళ వీళ్ళు ఆర్ఎంపీ డాక్టర్లతోటి వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకోవడం ఏంటి? వాళ్ళని పని చేయాలి. మా హాస్పిటల్కి ఎవరు వస్తలేరు అంటే ఎవరు వస్తారు? ఎందుకు వస్తారు? ట్రీట్మెంట్ మంచిగా అయినప్పుడు వాళ్ళు ఎందుకు వస్తారు? మీ దగ్గరికి వచ్చినప్పుడు ట్రీట్మెంట్ చేస్తే కదా వచ్చేది. ట్రీట్మెంట్ జరుగుతలే కాబట్టి ట్రీట్మెంట్ అక్కడ ఎంత జరుగుతుంది? డబ్బుల వ్యవస్థతో జరుగుతుంది. అది ఆదాయం మీద నడుస్తుంది. అది వాళ్ళు ఎంతవరకు వీలైతే అంతవరకు డబ్బులు గుంచుతారు. ఆ భయానికి ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర పని చేసుకుంటారు. వాళ్ళు అందరూ చేసుకుంటాను. ఉన్నోళ్ళేనో అది బతుకుతాను మేము. అది మధ్యతరగతి కుటుంబాలన్నీ ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ అది అయిపోయిన తర్వాతనే ప్రాబ్లం అయినప్పుడే, అది కాదు అన్నప్పుడే మేము అందరం అటు వస్తున్నాం. ఒక్క నిమిషం ఒక్క మాట్లాడతా. అయితే ఇప్పుడు ఈ హాస్పిటళ్లలో
ట్రీట్మెంట్ కోసం పంపించిన తర్వాత లోపల తీసుకుపోతారు, ఐసీలు వేస్తారు, చనిపోతాడు. మనిషి చనిపోయిన తర్వాత కూడా 2 రోజులు 3 రోజుల తర్వాత మాకు అప్పచెప్పడం జరుగుతుంది. ఆ జరిగిన క్రమంలో ఆడ గొడవ జరుగుతూ ఉంది. అదే ఆర్ఎంపీ దగ్గర చిన్న ప్రాబ్లం అయినా కూడా దాన్ని ఇష్యూ చేస్తారు. మరి అదే ఎంబీబీఎస్ ఎండి వాళ్ళు సర్జన్స్ వీళ్ళందరూ హాస్పిటల్లో చేసే పెద్ద డాక్టర్లు ఉన్నారు కదా, మరి వాళ్ళు వికటించినప్పుడు మరి వాళ్ళ మీద ఎందుకు చేయరు? ఎందుకు చర్య తీసుకోరు? మీరు హాస్పిటల్ మీద ఎందుకు చర్య చేసుకోరు? అది చేయాలి కదా. ఒక ఆర్ఎంపీ చేసిండయ్యా, ఇంజక్షన్ వేసిండు, గడ్డగట్టిందంటే దాని మీద పెద్ద ఇష్యూ చేస్తారు. కానీ అక్కడ హాస్పిటల్లో ఏం జరిగినా కూడా మీరు పట్టించుకోరు. అది పోలీస్ డిపార్ట్మెంట్ వస్తుంది, దానికి ఆయన వస్తారు, ఈ నా మా అటువంటి పేదలు వస్తారు. ఆ పేదోడు వాడు ఏం చేస్తాడు? పోలీసు వాళ్ళ వీళ్ళ భయపడి సపరేట్గా వస్తాడు. అప్పటి వరకు బాగానే ఉన్నాడు అంటాడు, అన్ని ట్రీట్మెంట్ చేస్తా అంటాడు, అన్నీ చేస్తా అంటాడు, చనిపోయి ఉంటాడు మనిషి. చనిపోయింది కూడా చక్కగా చెప్పారు మాకు. మరి అక్కడికి ఎట్లా? ఇక్కడ ఆర్ఎంపీ ముందు మా ముందు ట్రీట్మెంట్ ఉంటుంది, మా ముందే చేస్తారు, మా ముందే చెప్తారు, మా ముందే చేస్తారు వాళ్ళు. అయినా ఏదేమైనా కూడా ఆర్ఎంపీ వ్యవస్థను బంద్ చేస్తే మాత్రం గవర్నమెంట్కు చాలా ఇబ్బంది అవుతుంది, చాలా రిలేషన్ వస్తుంది. ప్రజలం ఊకోము, మేము వాళ్ళు కాదు, మేమే రోడ్డు మీదకి వస్తాం, ధర్నాలు చేస్తాం, లొల్లులు చేస్తాం, బాగా ఇబ్బందులు అవుతాయి. ఇప్పుడు మాకు ఇచ్చిన మీ సబ్సిడీలు పక్కకు పెట్టండి, ఆరోగ్యం ముఖ్యం మాకు. ఆ ఆరోగ్యం మీరు బంద్ చేస్తామంటే మాత్రం మేము ఊకోం.